చూడడానికి ఏమన్నా వీళ్ళు ఎంఏ పాటలు వాళ్ళు గోడ మీద పిల్లలు ఇటు పడితే ఇటు దుంకుతారు, ఇటు పడితే ఇటు అధికారంలో ఇవ్వాలి ఉంటే వాళ్ళకి కొమ్మేస్తారు. మూడదాకా కేసీఆర్ అనుకో చాలా మంచోడు, ఇంద్రుడు చంద్రుడు అనే. ఇప్పుడు వీరికి తిట్టిన కేసీఆర్ తిడతారు ఇప్పుడు. మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అడిగారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడెక్కిర్రు, బీఆర్ఎస్ గడిలో వేరు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. మరి అప్పుడు అక్బరుద్దీన్ వచ్చి ఏమనాలి? ఎస్, నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి అన్నాడు. నా హాస్పిటల్ బాగా నడవాలి, నా వ్యాపారాలు మంచిగా జరగాలి, నేను చేసే కబ్జాలు బాగుండాలి, ఓట్స్లో కూడా ట్యాక్సులు కట్టద్దు, ట్యాక్సులు కట్టే ఆఫీసర్లు వస్తే కొట్టాలి, కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేయిస్తా అంటే గెలుపు మీద అనేది చాలా దమ్ముంటే ఏమని చెప్పు. మేమందరం కూర్చొని నిర్ణయించుకొని, మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది. ఖతర్నాక్ అభ్యర్థులు నిలబడతాం మేము. ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జిగా వస్తాడు. మేము స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జిగా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము. అంత చాతకంలో అయింది మేము. అంటే వాళ్ళు పంచుకుంటే అయిపోతుంది ఏంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయాలి? అంతకుముందు ఓవైసీ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవము, మీడియా కూడా చూపెట్టింది. ఆ కేసును ఆధారాలు సమర్పించకుండా బీఆర్ఎస్ పార్టీ కేసును నిర్వహణ చేసింది, కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. మరి వాళ్ళు ఏం చేయాలి? ఎందుకు మాట్లాడినావు? 10 నిమిషాలు సమయం ఇస్తే నడిచేస్తా అని ఇంకోసారి మాట్లాడితే బిడ్డ ఖబర్దార్ అని అసెంబ్లీ వేదికకు వార్నింగ్ ఇవ్వాలి. అంటే మీరు మాట్లాడడం మేము పట్టించుకోమన్నట. కాబట్టి దానికి ఎంఏఎం పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం చేయడమే మా లక్ష్యం. వచ్చేది మన ప్రభుత్వమే. యాకుత్పుర, కోమటివాడ, ఈ వాడ ఆ వాడ కాదు, పాత బస్తీ, ఈ బస్తీ, ఆ బస్తీ కాదు. గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో బోనాల పండుగను అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం, అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి కూడా ఆలోచించే ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలి. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. మీరు ప్రశాంతంగా పండుగ ధైర్యంగా పండుగ జరుపుకునే అవకాశం కల్పిస్తామని చెప్పడం. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఈ వివక్షత, ఈ సంతుష్టికరణ మాత్రం ఎక్కడ అవుతలేదు. అలా బాత బస్తీలో బోనాల పండుగ నిర్వహించడానికి 24 దేవాలయాలు కమించి ఒక దేవాలయ కమిటీ ఉంది. ఇవాళ కేవలము 8 దేవాలయాల పేరుతోని 5 లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. 5 లక్షలు, 5 लाख 5 lakhs ప్రభుత్వం చాలా గొప్పగా ఇచ్చింది. 5 లక్షల రూపాయలు పిచ్చబెడుతుంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కానీ హిందువులు అడుక్కునే పరిస్థితి ఇంకా ఉన్నది. హిందూ సమాజం ఆలోచించాలి. బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులు ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం కాదు, ఆ తల్లి సమాజానికి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఏ విధంగా భక్తులందరూ ఘనంగా నిర్వహించే అవకాశం కల్పిస్తామని చెప్పి పాలకుల మనసుకు తెలిసి ఉండాలి. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు. అడిగినావా మేమన్నా? 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు మీరు. ఇవాళ 33 కోట్ల రూపాయలు. హైదరాబాద్ బోనాల పండుగ ఇచ్చింది 5 లక్షల రూపాయలు, 5 लाख 5 lakhs 33 crores వాళ్ళ రంజాన్కి ఇచ్చారు. వద్దలే, ఇచ్చుకోరి, ఇంకా 10 కోట్లు ఇచ్చుకోరి. ఇందులో ఏం పాపం చేసిన వాళ్ళ? తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరిగానే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, బోనాల పండుగ జరుపుకుంటారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, అనేక పండుగలు జరుపుకుంటారు కదా. ఇచ్చింది ఎంత? చిప్ప చేతికి ఇచ్చింది. వాళ్ళ అడుక్కునే పరిస్థితి. ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్. ఏమిచ్చారు? భాగ్యలక్ష్మి అమ్మవారు ఒక భారతీయ జనతా పార్టీకో లేకుంటే ఇంకో మా నాయకులకా గుడి చెప్పినా, నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన వెంటనే మేము చేసేది ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం. పక్కా మారుస్తాం, గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం. దాన్ని అనుమానం విధాలు అంతకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా.
అంటే 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు, ఇబ్బందులు తెచ్చుకోండి, కానీ మాకెందుకు ఏరియాలా అడుక్కోవాలి. ఇది నేను మాట్లాడితే మొత్తం తత్వం నేను. ఇప్పుడు 2,40,00,000 రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది. కొంచెమన్నా ఆలోచన ఉండాలి. తబ్లికే జమాతే ఇస్తామాట, తెలంగాణకు సేవ చేసిరు. ఏమన్నా తెలంగాణలో ముస్లిం సమాజాన్ని, ముస్లింల పేదల వర్గాన్ని ఆదుకునే ప్రయత్నం చేసింది జమాతే తబ్లిక్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్. అది ఇతర దేశాల్లో నిషేధింపబడిన సంస్థ. అది సరే ఇక్కడికి వచ్చి ఇలా ముస్లిం సమాజాన్ని, ముస్లిం పేదలను ఆదుకునే ప్రయత్నం చేసింది. ఈ పాత బతికి ముస్లిం పేదలకు సేవ చేసిరు అంటే మీరు ఇది 2,40,00,000 రూపాయలు మీరు ఇష్టమని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పుకుంటే అంటే హిందువులు అంత పనికి రాకుండా వేరు మిగాలి. హిందువులు ఓట్లేలే మీకు. ఇక బోనాల పండుగ వద్దు ఇవాళ. ఇంత స్థాయికి దిగదారితే గత పాలకుల పరిస్థితి ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోండి. పండుగలను, ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, దేవాలయాలను వాటి లెక్కన చూడండి. నేను మాట్లాడుతుంటే రేపు మళ్ళీ మాట్లాడతారు. బండి సంజయ్ మతం పక్కా మాట్లాడతా. హిందూ సమాజం చెప్పాలి, బండి సంజయ్ నువ్వు మాట్లాడకు, వాళ్ళకి ఎన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు మాట్లాడకు, మన పండుగలకు రూపాయి ఇవ్వకుండా మాట్లాడకు, మన దేవాలయాలు కబ్జా చేసిన మాట్లాడకు. పక్కా మాట్లాడతాం. మేము మతాన్ని వ్యతిరేకంగా మాట్లాడలేము. ధర్మాన్ని అవమానపరిస్తే, సనాతన ధర్మాన్ని కించపరిస్తే, దేవాలయ పండుగను పాలకులు అడుచుకోకుంటే పక్కా మాడతాం. కానీ హిందూ సమాజం ఆలోచించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్న పాలకులు మళ్ళీ చెప్తున్నా, అన్ని వర్గాలను సమానంగా చూడండి. హిందువుల పరిస్థితి బిచ్చ బతుకు ఏకండి, అడుక్కునే పరిస్థితి తీసుకురాకండి. అన్ని వర్గాల ప్రజల మనోభావాలు కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.